టీసీటీ న్యూస్ కు స్వాగతం. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డిల సహాయ సహకారాలతో తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మాణం, గర్భగుడి శంకుస్థాపన కార్యక్రమం డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం రోజున విశ్వబ్రాహ్మణ పండితుల వేద మంత్రాలతో దేవాలయం నిర్మాణం పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. విశ్వకర్మ అధ్యక్షుడు వడ్ల శ్రీశైలం చారి మరియు సంఘం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాలు, నదుల నుండి తెచ్చిన లింగాలు, ఇసుక మరియు తీర్థజలాలతో గుడి నిర్మాణం శంకుస్థాపన పునాదులు వేశారు. ఈ పూజా కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాముల్ గౌడ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బుచ్చిరెడ్డి, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బాలయ్య, కౌన్సిలర్లు బాబ్జీ, శ్రీశైలం, కౌన్సిల్ మెంబర్ శ్రీపాల్ రెడ్డి, నాయకులు మల్లారెడ్డి, నర్సింహులు, మోహన్ రెడ్డి, దేవేంద్ర చారి, శ్రీధర్ చారి మరియు తెల్లాపూర్ విశ్వకర్మ సంఘం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ద్వితీయ పరహార్దే వైవస్వతమన్వంతరే ప్రథమ పాదే భారతవర్షే మేరోః దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరయో మధ్యప్రదేశే స్వయంభూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నూతన ఆలయ నిర్మాణ శుభస్థలేషు శుభతితో శ్రీమాన్ శ్రీపదాస్ శోభకృతో రాజంవత్సర దక్షిణాయనే హేమంతృతో మార్గశిరమాజే కృష్ణపక్షే అధ్యాతృవాసరస్తు అద్య లక్ష్మీవాసరయుక్తాయాం పుష్యమీ నక్షత్రయుక్తాయాం శుభయోగే శుభకరణ ఏవం విశేషనిష్టాయాం అస్మిన్ గ్రామానాం గ్రామం పేరు తెల్లాపూర్ గ్రామ నివాసినః యథాశక్తి సంభవితా ద్రవ్యేన నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవాక్యం కర్మణి అహం కరిష్యేతు. అయ్యా నమస్కారం చేసుకోండి. మనం ఏదైతే కార్యక్రమం చేసుకుంటున్నామో మొట్టమొదటి ఎందుకు కూర్చున్నామో అనేటువంటి సంకల్పం చేసుకుంటున్నామట. ఆచమనం చేసి అయ్యా మేము పూజకు పీటల మీద ఇందరు జంటలు కూర్చున్నాము, మా గోత్రం ఇది, మా పేరు ఇది అనేటువంటి దాన్ని చెప్పుకుంటున్నామట. అందరూ ఒక్కసారి చేతులు జోడించేసి మీ గోత్రము, మీ పేరు చెప్పుకోండి. ఆడవాళ్ళందరూ కూడా మీ భర్తల పేరు చెప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు పిల్లల పేరు చెప్పుకోండి, కుటుంబం అందరి పేరు చెప్పండి. దాంతో పాటు తెల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడాను సమస్త గ్రామ నివాసినాం అని చెప్తాం, సరిపోతుంది. అందరికీ వస్తుంది. నానానామధేయస్య సకల అరిష్ట దుర్దోష నివారణ ద్వారా నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవాక్యం కర్మణే కరిష్యేతు. చెప్పండి. మమ ఇహ జన్మనే జనుమాంతరేషు సమస్త దుఃఖత్రయ దోష నివృత్త్యర్థం యథాశక్తి సంభవిత ద్రవ్యేన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యమంగళ కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి నూతన ఆలయ నిర్మాణ మహోత్సవ అంగత్వేన యథాశక్తి శంకుస్థాపన మహోత్సవం అహం కరిష్యే. తెల్లాపూర్ అనేటువంటి గ్రామంలో మేము పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కట్టుకుంటున్నాము. అక్కడ నీ యొక్క ఆలయానికి నీ యొక్క అనుగ్రహం కోసమే కట్టుకుంటున్న తప్పి మరి ఏం కాదయ్యా. ఈ శంకుస్థాపన చేసేటువంటి సమయంలో మేము కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నామయ్యా? ఏదో కావాలి మనందరికీ, అందరికీ మనుషు జీవులం కదా, ఏదో కావాలట. ఎందుకు అనేటువంటి చెప్పాను జీవ సాఫల్యం అనేటువంటి చెప్పుకున్నాం కదా. బంగారం కలిగితే ఏ విధంగా తెలుపైద్దో మీరు చేసినటువంటి సమస్త పాపాలన్నీ కూడా ప్రతిష్ట సభలో పాల్పంచుకుంటే అన్ని కూడా పటాపంచలు అవుతాయని. అదే విధంగా మమ అంటే నేను, ఇహ జన్మని ఈ జన్మలో చేసిన పాపాలని, జన్మ అంతరేసు అంటే నేను జీవం ఉండే వరకు కూడా, ఇహ జన్మని జన్మాంతరేసు సమస్త దుఃఖత్రయ దోష నివృత్త్యర్థం, దుఃఖం అనేటువంటి దరిదాపులో కూడా రావద్దట. అదే విధంగా ఆ యొక్క స్వామి దివ్యమంగళమైనటువంటి అనుగ్రహాలు మనందరికీ ఎల్లవేళలా ప్రసరింపాలని చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నానయ్యా అని సంకల్పం చేశారు. చక్కగా నమస్కారం చేసుకోండి ఆ స్వామికి. తెలియబెట్టండి. గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరే సరస్వతే ఆయాంతు సర్వ పూజార్థం సర్వతీర్థానావాహ్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య. ఏదైనా కార్యక్రమం చేస్తే ఏం చేస్తారట, మొట్టమొదటి కలశానికి ఆరాధన చేస్తారండి. దానిలో ఏం చేస్తారట అంటేను
పంచగంగలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఆ నీటి కూడా అంత పవిత్రీకరించి దేంతో పవిత్రీకరిస్తారట, మంత్రము చేత పవిత్రీకరిస్తారు. అలాంటిది మనం ఈ రోజు ఏం చేసామట, ఇది ఇంట్లో కార్యక్రమానికి అది, కానీ ఇది దేవ కార్యక్రమం కాదు. దీనికి సంబంధించిన కొన్ని కైంకర్యాలు ఉంటాయట. అందులోకే గాని మీకు శ్రమ పెట్టి ఏం చేశాం మనం, ఒకరు భద్రాచలం, ఒకరు కాశీ, ఒకరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుంచి కూడా నదీ జలాలు తీసుకువచ్చారు. ఎందుకట అంటేను నదీనాం సాగరాంగతి అని, నదులన్నీ సముద్రంలో కలుస్తాయట. ఇవి నడిచేటువంటి ప్రదేశంలో చాలా పుణ్య ప్రదేశాలు, కొన్ని కొండలు, ఏర్లు, సెలేర్లు దాటుకుంటూ వస్తాయట. అందుకే నదిలో స్నానం చేయడం వల్ల ఆ పుణ్య ఫలాలు మనకు కలుగుతాయట. హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం శ్రీమన్మహాగణాధిపతయే నమః. చెప్పండి. గజాననం భూత గణాధిసేవితం కపిస్త జంభూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఏంటయ్యా అంటే నమస్కారం చేస్తారో ముఖ్యంగా శోక వినాశ కారణం, దుఃఖం అనేటువంటిది దరి చేరదటండి. ఎవరట ఈయన గణపతి అంటేను పార్వతీదేవి ముద్దుగా పసుపును ముద్దగా చేస్తే పుట్టినటువంటి వాడు ఎవరు, గణపతి. దేవతలందరూ కూడా గణపతికి ఆధిపత్యం ఇచ్చారట. అందుకే ఆయన ఏమయ్యాడు, గణపతి అయ్యాడు. మనం ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటి మంచి కార్యం చేయి, ఏ కార్యమైనా చేయి, ఒకసారి జై గణేష్ అంటే చాలు, ఆ విఘ్నం దొరుకుతుంది. అందుకే ఆయన ఏమయ్యాడు, విఘ్నేశ్వరుడు అయ్యాడట. మధ్యలో 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 చీకులు పిల్లలు ఏదే ఇంకా సరిగా చేయాలి మీరు. దానిలో రెండు అవుతాయి. రాత్రి 4 బోరు వేసే వరకు ఉండాలి. వినొస్తుంది అన్నమాట. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ఈరోజు విశ్వకర్మ టెంపుల్ మరి తెల్లాపూర్లో మరి బ్రహ్మంగారి గుడి, ఇక్కడ ఉన్న ఒడ్ల శ్రీశైలం గారు ప్రెసిడెంట్, పెద్దలు గోపాల్ గారు, మరి వాళ్ళ కులస్తులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా, కృష్ణమూర్తి గారు, శ్రీధర్ చారి గారు, పిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి గారు, మా కౌన్సిలర్లు, ప్రతి ఒక్కరి గ్రామ పెద్దల సహాయ సహకారాలతోని, మరి ముఖ్యంగా మైపాలన్న గారు, హరీష్ అన్న గారు, వీళ్ళందరి ఆశీర్వాదంతో మరి గుడి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ గుడికి తెల్లాపూరు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ గుడిని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలని నేను ప్రతి ఒక్క గ్రామస్తుని కోరుతున్నా. కాబట్టి దేవునికి గుణము, రంగు, రూపు ఏది కూడా ఉండదు. దేవుడు అందరికీ ఒక్కడే. కాబట్టి ఆ దేవుని మనం స్మరించుకుంటూ ఈ బ్రహ్మంగారి గుడి కంప్లీట్ కావాలని, దానికి ప్రతి ఒక్కరి చేయుత సహాయ సహకారాలు అందించాలని తెల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ బ్రహ్మంగారు ఈ గుడి తొందరగా కంప్లీట్ కావాలని ఆశీర్వాదం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మరి ఈ ఎన్నో సంవత్సరాల పెండింగ్ లో ఉంది గుడి. మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా హరీష్ అన్న ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే మైపాలన్న గారి ఆధ్వర్యంలో, మా సోమిరెడ్డి ఆధ్వర్యంలో కృషి చేయడం జరిగింది గుడికి. మరి ఎన్నో ఏళ్ల సంది మీరు ఇబ్బంది పడడం వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అందరికి ఇచ్చి తెల్లపూర్ గ్రామ ప్రజలు అందరిని కలుపుకొని ఈ గుడి అందరి సహాయ సహకారంతో కట్టించి, మీ అందరూ గుడి అందరి సహాయ సహకారంతో కట్టించి మీరు అందరినీ ఇందులో మాకు భాగస్వామ్యం కల్పించినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి గుడికి మా వంతు సహాయ సహకారం ఎప్పుడు ఉంటాయని ఆ భగవంతుడు కోరుకుంటూ, ఈరోజు తెల్లాపూర్ గ్రామంలో విశ్వ బ్రాహ్మణ కుల సంఘం తరఫున పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం శంకుస్థాపనకు వచ్చిన పెద్దలు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారు, కౌన్సిలర్లు, మరియు ఇక్కడ అధ్యక్షులు శ్రీశైలమన్న గారు, మరియు కుల బాంధవులందరికీ ఇవే నమస్కారాలు. ఈరోజు చాలా సంవత్సరాల నుంచి పోరాడి కృషి చేసి ఈ యొక్క ప్లేస్ ని సాధించుకోవడానికి కృషి చేసిన తెల్లాపూర్ విశ్వ బ్రాహ్మణ సంఘము వారి సభ్యులందరూ కూడా వారి యొక్క కృషితోనే ఈరోజు ఈ గుడి జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి జాగా కావాలి అన్నా అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి, హరీష్ రావు దగ్గరికి తిరిగినప్పుడు వీళ్ళు పట్టుదలను చూసి వాళ్ళ దగ్గరుండి మేము మీకు జాగిస్తామని పిలిచి ఇక్కడ ప్లేస్ కేటాయించడం జరిగింది.
అంతేకాకుండా ఈ రోజు ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే గారు కృషి వారి యొక్క తోడ్పాటుతో ఇవాళ గుడి నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా నేను ఈరోజు ఈ అందరి సమక్షంలో ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ గుడికి విగ్రహాలు ఏమి కావాలన్నా నేను ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తానని చెప్పి, విగ్రహాలన్నీ కూడా నేను స్వయంగా నేను ఇప్పిస్తానని చెప్పి ఇవాళ అందరి ముందర నేను ఈ యొక్క మాటను తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై విశ్వకర్మ. ఈరోజు తెల్లపూర్ గ్రామంలోని మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి శంకుస్థాపన కార్యక్రమంకి ఇచ్చేసిన మా విశ్వబ్రహ్మ సోదరులు, తెల్లపూర్ మున్సిపాలిటీ అన్నలకు, తమ్ముళ్ళకి అందరికీ, ఇలా సోమిరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి, గూడెం మైపాల్ రెడ్డి గారికి, హరీష్ అన్న గారికి, పెద్దలకి, ఇది ఎన్నో రోజుల సంది కష్టపడుతున్న మా విశ్వబ్రహ్మల సోదరులకు ఈరోజు పెద్ద పండుగలాగా, పెద్ద సంబరాల్లాగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలా ఇట్లాంటి గుళ్ళు మా కాన్స్టిట్యున్సీలో ఎన్నో అయినాయి. మాకు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఒక మాట ఇచ్చిండు, ప్రతి మండలికి ఒక గుడి, ఒక విశ్వకర్మ భవనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు. ఇలా తెల్లపురంలో ఇది రెండోది. మాకు పటంచెరులో ఒక బ్రహ్మంగారి గుడి కట్టించిండు అన్న. ఈరోజు తెల్లపురంలో స్టార్ట్ అయింది ఈరోజు. అదేవిధంగా ఇంకా 3 మండలాలలో ఇదే విధంగా మాకు అన్న ముందుండి చేపిస్తాడని అన్న మీద నమ్మకంతోని, ప్రేమతోని మేము ఈ విధంగా కోరుకుంటున్నాం. అన్న మీరు ఈ విధంగా మా విశ్వబ్రహ్మలకు తోడుండన్నా, మేము విశ్వబ్రహ్మ అందరము మీకు తోడుంటామన్నా. ఇదే విధంగా మీరు ఎన్నో పనులు మంచి చేసుకొని మా సహకారాలు, మీ సహకారాలు మాకు అందిస్తుంటూ మనం అందరం కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాం అన్న. ఇవాళ అన్న అన్నట్టు మన తెల్లాపురంలో ప్రతి ఒక్క కులస్తులు, ఏ కులస్తులు ఆ కులస్తులు అని కాదు, దేవుడు అందరి వాడు, విశ్వకర్మలకే కాదు ప్రపంచంలో సృష్టికర్త కాబట్టి మనకు దేవుడు. ప్రతి ఒక్కరూ దేవుని పూజించాలి. బ్రహ్మంగారిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళ ఇంట్లో ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఉంటాయి. ఎందుకంటే మా విశ్వబ్రహ్మలే బ్రహ్మంగారు అనుకోదన్న. ప్రతి ఒక్క కులస్తులు మీరు ఇదే విధంగా మా బ్రహ్మంగారిని కొలిస్తే మీరందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ధనధాన్యంతో మంచిగా ఉంటారని కోరుకుంటూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. జరగండి స్వామి. ఇప్పుడు వేసిన వాళ్ళందరూ వేసుకోడు కాదు. మన